నిమిషాలు అయిపోయినామండి. సభ్యులైన మన ఎమ్మెల్యే గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న నిదానంతో అందరూ పచ్చగా చక్కగా ఈ 365 రోజులు కాదు 100 సంవత్సరాలు అందరూ పూర్వ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన 30వ తారీఖున పుట్టినరోజు జరిగింది. దానిలో భాగంగా మరియు ఇవాళ శుభదినం న్యూ ఇయర్ రోజున వారి చేత్తో ఈ మంచి కార్యక్రమం తలపట్టాలన్న ఆకాంక్షతో సార్ గారి చేతుల మీద గణబజార్లో ఉన్న మణి గారికి వీల్ చైరు సార్ గారు ద్వారా డొనేట్ చేయడం జరిగింది. సో ఆయన మాకు స్ఫూర్తి. ఆయన చూసే మేము సేవాభావం నేర్చుకున్నాము. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజల గురించే జీవిస్తున్నారు, ప్రజల క్షేమమే కోరుకుంటున్నారు. సో ఆయన స్ఫూర్తిగా మేము కూడాను ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటున్నాము. సో అదేవిధంగా ఈరోజు ఈ మంచి కార్యక్రమం సార్ గారి ద్వారా తలపెట్టాము. నూతన సంవత్సర శుభాకాంక్షలు. గౌరవ కాప్షన్ సభ్యులు గీతా జైన్ గారి ఆధ్వర్యంలో పేదలకు ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం మా ప్రీతం నేత ఆలాని గారి చేతుల్లో పంపించడం ఆనందంగా గీతా జైన్ గారిని అభినందిస్తూ మరి జన్మదిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు రండి అన్నయ్య సంవత్సరం సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా ప్రీతం నాయకులు శ్రీ ఆనాడు గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఏలూరు కార్పొరేషన్లో కోఆప్షన్ మెంబర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ జైన్ గారు ప్రత్యేక సందర్భం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వికలాంగులు కానివ్వండి అనాథులకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరి మన కోఆప్షన్ మెంబర్ అయినటువంటి మన నేతాదేవి గారు అలాగే విజయ్ కుమార్ గారు దంపతులు ఇద్దరు కూడా నాని గారి చేతుల మీదుగా వికలాంగ్ గారికి ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిసారి వాళ్ళు ప్రత్యేక సందర్భాలు ఇస్తూనే ఉంటారు. మరి భగవంతుడు వాళ్ళకి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని వాళ్ళు చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, మరింత ఉన్నత పనులు కూడా వాళ్ళు అభివృద్ధించాలని చెప్పి సిద్ధాంతం కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజెంట్ శాసనసభ్యులైన మన ఎమ్మెల్యే నాని గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. పూర్వపాలక ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు కొత్త సంవత్సరం రోజున ప్రతి ఏటా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ, నానిగారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఏదో ఒక సేవా కార్యక్రమం తలపెడుతున్నాము. ఇది తలపెట్టడానికి కూడా కారణం మీకు ఏంటంటే మేము ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆయన చేసే సేవాభావం కానీ, ప్రజల గురించి తప్పించే వ్యక్తిత్వం కానీ, అహర్నిశలు ప్రజల గురించే పాటిస్తున్నారు ఆయన. ఎందుకంటే ప్రజాసేవే నా జీవితం అని శబ్దం చేసిన వ్యక్తి ఆలనాని గారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్నారంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన గౌరవం. ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారంటే అది ప్రజలు ఇచ్చిన గౌరవం. ఎందుకంటే ప్రజలు ఎంత గౌరవం ఇచ్చారో నాని గారు ప్రజల్ని అంత బాగా రెట్టింపుతో చూసుకుంటున్నారు. సో నిండు నీరేళ్ళు
చాలా చక్కగా నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి వాళ్ళు ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని నాని గారిని మేము మనసా వాచా కోరుకుంటున్నాము. మా జీవితంలో ఏ మంచి కార్యక్రమం చేసినా ఈ సేవాభావం కూడా ఆయన చూసే మాకు కూడా కలిగింది. సో ఆయన ఆశీర్వాదం ఉంటే ఇంకా ఆయన చేతుల ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు తలపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒకసారి మన డాక్టర్ దిక్షాల వరప్రసాద్ గారికి కూడాను నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సేవా గుణం కూడా మాలో కొంచెం కలిగింది కాబట్టి అన్నీ మేము వాళ్ళ స్ఫూర్తితోనే నడుస్తున్నాం.